హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సెక్రటేరియట్ లో కూర్చొని ప్రగతి భవన్ ని ప్రజాభవన్ మార్చిన రోజు ఎల్బీ నగర్ స్టేడియం నుంచి మొదలు పెట్టినట్టయితే స్వేచ్ఛ అనే ఒక పాలన, అంటే ఒక ముఖ్యమంత్రి వర్యులు 24 గంటలు అందుబాటులో ఉంటాడు. ఎమ్మెల్యేలకు కానీ ప్రజలకు కానీ ఏదైనా సమస్యలు ఉంటే ప్రజలు వచ్చి చెప్పుకునే విధంగా ప్రజా భవన్ లో రోజు వాళ్ళ అర్జీలు తీసుకునే విధానం కానీ, సెక్రటేరియట్ లో కూడా మంత్రులు 100% మీరు పోతే మంత్రి పర్యటన లేనప్పుడు సెక్రటేరియట్ లో కూర్చుంటాడు అనే విషయాన్ని కానీ మనము ఈ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లల్లా మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే చూడటం జరిగింది. అదే కాకుండా గత 10 ఏళ్ల పాలనలో చేసిన అప్పులు, వాటికి మన రాష్ట్ర పరిస్థితి ఏందో క్లారిటీగా మనందరికీ కూడా వచ్చిన నెల రోజులలోనే వాస్తవాలు ముఖ్యమంత్రి గారు, మంత్రులు అన్ని శాఖలలో, అటు సివిల్ సప్లైస్ లో కానీ, ఇటు ఇరిగేషన్ లో కానీ, ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కానీ, విద్యుత్ శాఖలో కానీ, శాఖలో కూడా ఏం జరిగింది అంటే అంత ముందు వీళ్ళు చీకటి జీవోలు ఇచ్చి రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసి రాష్ట్రంలో ఏం జరుగుతుందని కూడా ప్రజలకు తెలియని విధంగా పరిపాలనను ఒక క్లారిటీకి తీసుకురావచ్చే ప్రయత్నం ఫస్ట్ నెలన్నరలో చేసినాక అప్పుడు తప్పుడు ప్రచారమే ఏంటంటే, అరే చూసిరా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే 6 గ్యారెంటీలు చేయొద్దు అనే ఉద్దేశంతో ఇవన్నీ డొంక సాకులు చెప్తున్నారు. ఇవన్నీ ఏం లేదు, ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్తారు. పోనీ 6 గ్యారెంటీల గురించి మాట్లాడినట్టయితే 6 గ్యారెంటీలలో ఫ్రీ బస్సు, ఉచిత కరెంటు, ప్రజాపాలన పేరు మీద కోటి అప్లికేషన్లు, 15-20 రోజులలో ఊర్లల్లో క్యాంపులు పెట్టి ఎమ్మెల్యేలు అందరూ ప్రతి గ్రామ పంచాయతీలో క్యాంపు పెట్టి మరి అప్లికేషన్లు తీసుకొని వాస్తవ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నాన్ని కూడా తప్పుడు చూపించేవాళ్ళు. ఇదంతా కాలయాపనే అప్లికేషన్లు తీసుకొని మళ్ళీ ఏం చేయొద్దన్న ఉద్దేశంతో. సరే అదో ఇదో మనకు పార్లమెంట్ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ అనేది అన్నిటికంటే పెద్ద సబ్జెక్ట్, ఇంట్లో ఎక్కువ డబ్బుతోటి కూడుకున్నటువంటి సబ్జెక్ట్ ఈ పథకాలలో. దాన్ని నేను ఆ రోజు చేస్తా అని చెప్పి నా దగ్గరనే ప్రచారంలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ఆగస్టు 15 కల్లా చేస్తా అన్నట్టు చేస్తున్నారు. దాని మీద తప్పుడు ప్రచారమే, అంటే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఇయరనా, లేని వాళ్ళకి ఇయరనా, మళ్ళీ వీళ్ళకి ఇయరనా, వాళ్ళకి ఇయరనా, ఐటీ రిటర్న్స్ ఎంత ఉండాలి, ఇవన్నీ పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేసే విధంగా మళ్ళా ప్రతిపక్షాలు మాట్లాడటం జరిగింది. నిన్న అమెరికా పర్యటనలో కూడా ఏం దొరికితే బాగుంటది, ఏది దొరికించుకొని తప్పుడు ప్రచారం చేద్దామన్న ఆలోచనే తప్ప, అరే ప్రజలు మీకు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిర్రు, కాంగ్రెస్ పార్టీకి 5 ఏళ్ళు ఇచ్చిర్రు. ప్రజలే నిర్ణయిస్తారు కదా మీరు తప్పులు చేస్తే. ప్రజలు ఈ రోజు రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తాయి, రేపు జిల్లా పరిషత్ ఎన్నికలు వస్తాయి, రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తాయి, తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వస్తాయి ఇంకో 4 ఏళ్ళు అయితే. ఈ లోపు మేము కూడా ఓ 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఇక్కడ ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో రాజకీయాలు చేస్తాం తప్ప, తప్పులు చేసి ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారైనా, మా మంత్రులైనా, కాంగ్రెస్ పార్టీ అయినా తెచ్చిన తెలంగాణ తర్వాత 10 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి వచ్చాం. మీ నమ్మకం, ప్రజల నమ్మకంతో వచ్చిన, మాకెవరు పెట్టిన భిక్ష కాదు, ఇది ప్రజలు పెట్టిన భిక్ష. ప్రజలు ఎందుకు పెట్టిర్రు? నమ్మకంతో. మమ్మల్ని, మా కష్టాలను తెచ్చుకున్న తెలంగాణ, బంగారు తెలంగాణ చేస్తామన్న ఉద్దేశంతో కదా తీసుకొచ్చి ఇచ్చింది మాకు ఈ అధికారం. ఈ అధికారాన్ని మేము దుర్వినియోగం ఎందుకు చేస్తాము? వాళ్ళు అన్నట్టుగా, వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా రోజు అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ సోషల్ మీడియా, యూట్యూబ్ చూస్తే ఇది కేవలం వీళ్ళు సంపాదించిన దొంగతనంలోకి వెళ్ళి ఇంత పర్సెంటేజ్ దీని మీదే పెడుతున్నట్టు అనిపిస్తుంది. నేను ఒక్కటే చెప్తున్నా వాళ్ళకు, దయచేసి మేం తప్పులు చేస్తే మమ్మల్ని, మా మీద ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు అధికారం ఉంది. ప్రజలు మమ్మల్ని రేపు పొద్దున అనలైజ్ చేస్తారు. మేము ఎంతవరకు మంచి పాలన అందించినాం, ఎంతవరకు పాలనలో వైఫల్యాలు ఉన్నాయి, ఎంతవరకు పాలనను కుటుంబ పాలన మాదిరిగా నడిపినాం. కుటుంబ పాలన విషయానికి వస్తే, ఇక కుటుంబ పాలన భారతదేశంలో అంతకుముందు ఏదైనా కుటుంబంలలో ఏదైనా స్టేట్లలో వాళ్ళ లీడర్లు ఉండొచ్చు, ఎన్సీపీకి లేకపోతే డిఎంకేకి వాళ్ళ కుటుంబ సభ్యులు పార్టీలలో. ఇక్కడ జరిగినంత అంత మిస్యూజ్ కుటుంబ పాలన ఇంకెక్కడ జరగలేదు అనేది కూడా మీ తెలంగాణ ప్రజలు చూసారు. ఎందుకంటే వీలైనంత మటుకు అందరికీ పొలిటికల్ అకామిడేషన్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ, లోక్సభ అన్ని వాళ్ళ కుటుంబ సభ్యులే ఉండే. ముఖ్యమంత్రి కాంచి మొదలు పెడితే మంత్రుల కాంచి వాళ్ళ కుటుంబ సభ్యులే ఉండే. మేము ఏ రోజు కూడా మీరు చూసినట్టయితే 10 ఏళ్లలో ఇంత దారుణమైన ప్రచారం చేయలేము. మేము వాళ్ళు పనిచేస్తుంటే మేము అప్పుడప్పుడు కన్స్ట్రక్టివ్ గా ఇక్కడ తప్పిదాలు జరిగినప్పుడు బయటకు వచ్చి ప్రజల మధ్యనకు వచ్చినా కానీ ప్రతిరోజు ఏదో ఒకదాన్ని పట్టుకోవాలి, ఏదో ఒకదాన్ని పట్టుకొని దాన్ని సోషల్ మీడియానో
వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిస్టుల ద్వారానో దాన్ని తప్పుడు ప్రచారం చేయాలన్న ఆలోచన కేవలం వీళ్ళనే చూస్తున్నా. తెలంగాణ ప్రజలకు నేను ఒకటి విన్నపం చేసుకున్నాను మీడియా ద్వారా. రేవంత్ రెడ్డి గారు ఇటు అమెరికా పోయినా, సౌత్ కొరియా పోయినా, గతంలో జెనీవా పోయినా, ఇక్కడ సెక్రటేరియట్ లో కూర్చొని పని చేసినా మీ మంచి కోసం, మీ బాగు కోసం, తెలంగాణని ఏం చేస్తే 10 ఏళ్లలో మనం చేసుకోలేని పనులను మనం ముందుకు ఎట్లా తీసుకుపోతాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎట్లియాలన్న ఆలోచనతోటే రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు. ఈ రోజు ఇంత ధైర్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 జాబ్ క్యాలెండర్ ని కూడా ఇచ్చింది. దాని మీద కూడా మీరు చెడు ప్రచారం. అరే మొదలు పెట్టినాము, ఖాళీలైనా కొద్ది భర్తీ చేస్తామంటున్నాము, మెగా డిఎస్సి చేస్తామంటే మెగా డిఎస్సి ఫస్ట్ ఇచ్చిన డిఎస్సి నుంచి నెక్స్ట్ మళ్ళీ మీ ముందే ట్రాన్స్పరెంట్ గా ఎన్ని జాబులు క్రియేట్ అయినా అన్ని జాబులు ఫిల్అప్ చేసుకుంటూ పోతామని చెప్తున్నాము. మీరు ఏం చేయను, 5 ఏళ్ల నుంచి ఏం చేయని వాళ్ళు మేము 5 నెలలు ఏదో చేసుకుంటే ఈ తప్పుడు ప్రచారం ఏంది? అమెరికా పర్యటన మొదలు పెడితే, రాష్ట్రంలో ఉన్న ఖాళీల భర్తీల కాంచి మొదలు పెడితే, కరెంట్ పర్చేజర్ల కాంచి మొదలు పెడితే, ప్రతిదీ ఎక్కడో ఒక చిన్న తప్పు దొరికించుకోవాలి, దాన్ని భూతద్దంలో పెట్టి ఒక 100 మంది పేడ్ ఆర్టిస్టులను దొరికించుకున్నారు ఈ మధ్య. అంటే దేనికి? ఎవరు? సోషల్ మీడియాలో ఓ టీముని తయారు చేసారు. ఏదన్నా మీరు పెట్టరు, మీకు ఏదో ప్యాకేజ్ ఇచ్చినట్టు. వాళ్ళు పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఒకటే పని, ఏమని ఏదన్నా పెట్టాలి. నిన్న నేను నాకు నవ్వు వస్తుంది ఒకటి నాకు అంది మీకు చూపిస్తా. దీంట్లో ఒక పేడ్ ఆర్టిస్ట్ పెట్టిండి. ఇది నేను అమెరికా పర్యటనలో కూడా లేను, నేను అమెరికాలో లేను, నేను పార్లమెంట్లో ఉన్నాను. ఎంపీ గారు మీరే కదా పక్కన కూర్చున్నారు, ఆ బినామీ కంపెనీ వాళ్ళ పక్కన ఎక్కడ కూర్చున్నారు అని చెప్పి ఈ ప్రచారం. నేను ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకు చూపిస్తున్నా అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యక్తి అమెరికా పోయిందా, పార్లమెంట్ పోయిందో సామాన్యునికి తెలియదు. సరే మీ మీడియా వాళ్ళకి తెలిసి ఉంటుంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలకు, లీడర్లకు తెలిసి ఉంటుంది నేను పార్లమెంట్లో ఉన్నాను. కానీ నేనేదో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మా పెట్టుబడులు మేము పెట్టుబడులు ఏదైతే ప్రయత్నం చేస్తున్నా ఇది వాస్తవంగా దీంట్లో ఏం తప్పిదాలు జరుగుతలేవు, ఇవన్నీ కూడా నామినల్ గా ఫస్ట్ డిస్కషన్ పార్ట్లో ఉన్నాయి. ఏ పెట్టుబడి సంస్థలకు కూడా దారదత్తాలు చేసింది లేదు ఇంకా భూములు, ఏ పెట్టుబడి సంస్థలకు కూడా మనం ఏం ఫ్రీగా ఇచ్చింది లేదు ఏమి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్లు పెడతారని ముందుకు వస్తారో వాళ్ళందరిని ఆహ్వానిస్తున్నామని చెప్పినాం. దాంట్లో భాగంగా కేటీఆర్ గారి కుటుంబ సభ్యులు ఎవరైనా, కేటీఆర్ గారు బామ్మర్దైనా, కవిత గారి భర్త అయినా, కవిత గారి చుట్టాలైనా ఎవరైనా కానీ తెలంగాణలో పెట్టుబడి పెడతామంటే మేము రాజకీయంగా చూడం. తెలంగాణలో పెట్టుబడి పెడతామంటే తెలంగాణ డెవలప్మెంట్ కోసం పెడుతున్నట్టు, తెలంగాణలో నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి పెట్టుబడి అని చూస్తామే తప్ప ఇది ఎవరు పెట్టుబడి అని చూడం. ఏ బిజినెస్ అన్న ఇల్లీగల్ బిజినెస్, డ్రగ్స్ బిజినెస్, ఇంకేదన్నా వ్యాపారం, గంజాయి వ్యాపారం చేసుకుంటామంటే పర్మిషన్లు ఇవ్వం. కానీ మిగతా ఏ వ్యాపారం, లిక్కర్ కూడా లీగల్ గా చేస్తే ఏం కాదు, ఇల్లీగల్ లిక్కర్ చేస్తేనే ప్రాబ్లం. లిక్కర్ ఎవరేం చేయొచ్చు, లిక్కర్ కంపెనీ పెట్టి ఇప్పుడు లిక్కర్ ఎక్సర్సైజ్ ద్వారా మనం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. యాజ్ పర్ ద నామ్స్ ఏదైనా చేయొచ్చు, యాజ్ పర్ ద నామ్స్ చేయకపోతేనే ప్రాబ్లం అవుతుంది. సో దాన్ని ఏదో విధంగా రోజు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను మానుకోవాలి. ఈ తప్పుడు ప్రచారాలను కూడా నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే, ఈ తప్పుడు ప్రచారాలను కూడా ప్రజలు నమ్మొద్దు. ఎందుకంటే ఇదంతా ఒక ఆర్టిఫిషియల్ ప్లాట్ఫామ్. వాస్తవాల కంటే ఎక్కువ అవాస్తవాలను వాస్తవాల కింద చూపిస్తారనే ఉద్దేశంతో మీకు ఇది చూపించాను నేను. ఎందుకంటే వాస్తవాలు ఏంది అనేది కూడా అప్పుడప్పుడు మర్చిపోతాం. మనం అప్పుడప్పుడు పొద్దున్న లేచేదాన్ని చదువుతుంటే ఈ సోషల్ మీడియా యూనివర్సిటీ, వాట్సాప్ యూనివర్సిటీలు కొత్తగా తయారైనాయి, ఇంతకుముందు లేకుండే. ఇప్పుడు గాంధీ గారి చరిత్రను, నెహ్రూ గారి చరిత్రను కూడా తిరిగి రాస్తారు. ఇప్పుడు అసలు వాళ్ళకి ఏ ప్రమేయం లేదు, స్వతంత్రంలో అనే దాన్ని కూడా చెప్పగలుగుతున్నారు. దాన్ని చదివి మనం అప్పుడప్పుడు మన వాళ్ళు కొంత యంగ్స్టర్స్ అంటే ఈ 18 years, ఈ 25 years బిలో ఉన్న యువకులకు హిస్టరీ కొద్దిగా తెలియని హిస్టరీ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఇదే కొత్త హిస్టరీ అనుకునే విధంగా వీళ్ళు క్రియేట్ చేస్తారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.